ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి బనకచెర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది దానికైతే కేంద్ర చెప్పుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి ప్రతిపాదనలు కేంద్రం అయితే ప్రస్తుతం తిరస్కరించింది. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఏవైతే ఉన్నాయో వాటిని మంజూరు చేసే విషయంలో అయితే కీలకమైనటువంటి అభ్యంతరాలను అయితే నిపుణుల కమిటీ వాటికి సంబంధించి వ్యతిరేకిస్తూ ఉంది. దానికి సంబంధించి ఇంకా బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పర్యావరణ అనుమతులు ఏవైతే ఉంటాయో దాని విషయంలో నిపుణుల కమిటీ అయితే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో కీలకమైనటువంటి సూచనలు తెలియజేసింది. సెంట్రల్ వాటర్ కమిషన్ ఏదైతే ఉందో సిడబ్ల్యూసి ప్రాజెక్టు వివరాలను పూర్తి పరిశీలించిన తర్వాతనే వాటికి సంబంధించినటువంటి స్పష్టత తీసుకోవాల్సిన అవసరం ఉందన్న కోణంలో అయితే ఎక్కడ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఈ పరిస్థితులను పూర్తయ్యే వరకు కూడా పర్యావరణ అనుమతులపైన ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకోకూడదు అన్న కోణంలో అయితే కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తుంది. ఇక కేవలం ఏదైతే టెక్నికల్ పరిశీలన మాత్రమే కాకుండా గోదావరి జలాల వివాదాస్పదమైనటువంటి పరిష్కార ఏదైతే ఆ ట్రిబ్యునల్ JWDT ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి ఇచ్చిన ఏదైతే ఆ నియమ నిబంధనలు ఏవైతే ఉంటాయో నియమ నిబంధనలు ఉల్లంఘించినట్లు కూడా అనేక ఫిర్యాదులు ఇప్పటి వరకే వచ్చినట్లు ట్రిబ్యునల్ కమిటీ కూడా పేర్కొంటుంది. అయితే అవి పరిశీలించకుండానే ప్రాజెక్టును ఆమోదించడం, సమస్యాత్మకమైనటువంటి వివాదాలకు దారి తీయడం ఇవన్నీ కూడా అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క వ్యవహార శైలి ఖచ్చితంగా ఖండించదగ్గ విషయమే అన్నట్లయితే కేంద్రం ప్రస్తుతం దానికి సంబంధించి స్పష్టత కూడా తెలియజేస్తుంది. ఇక ప్రాజెక్టు వల్ల తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్ర లాంటి ఏవైతే హక్కులు కలిగినటువంటి రాష్ట్రాలు ఉన్నాయి వీటన్నిటికీ కూడా జలానికి సంబంధించినటువంటి అవన్నీ విషయాలలో అయితే దెబ్బతినే అవకాశం ఉంటుంది. పరిస్థితులు పూర్తిగా ఆరోపణలు అంటే దానిపైన పూర్తి ఆరోపణలు అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎదుర్కొంటున్న వైనం కనిపిస్తూ ఉంది. ఈ ప్రాజెక్టు పైన ఇప్పటికే పలు సంఘాలు కావచ్చు, స్థానిక ఇతర రాష్ట్ర ఫిర్యాదులు కూడా దాఖలు చేశాయని కొన్ని వర్గాల నుంచి అయితే ఇన్ఫర్మేషన్ అందుతుంది. వాస్తవానికి ఇక్కడ ఏంటి బనకచెర్ల ప్రాజెక్టు వ్యవహారం ఏమిటి అన్న కోణంలో ఒకసారి పరిశీలించినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టినటువంటి బనకచెర్ల ప్రాజెక్టుకు దీని యొక్క ప్రధాన లక్ష్యం అయితే వృథాగా పోయే ఏదైతే గోదావరి వరద జలాలు ఉంటాయో వాటిలో సుమారు 200 TMCల నీటిని వినియోగించుకోవడమే దీని యొక్క ప్రధాన లక్ష్యం అని తెలియజేస్తూ ఉంటారు. ఇక రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఈ నీటిని మళ్లించాలన్నది ముఖ్యమైనటువంటి ప్రణాళిక వాస్తవానికి. అయితే ఈ ప్రక్రియ పోలవరం ప్రాజెక్టు నుంచి ప్రారంభమవుతూ ఉంది. అయితే ఇందుకోసమే వివిధ రకాలైనటువంటి కాలువలు కావచ్చు, టన్నెల్స్ నిర్మించినటువంటి ఆ టన్నెల్స్ కావచ్చు, ఏదైతే ఎత్తిపోతల పథకాల ద్వారా శ్రీశైలం కుడి కాలువలో కీలకమైనటువంటి బనకచెర్ల ఏదైతే హెడ్ రెగ్యులేటర్ వరకు కూడా గోదావరి వరద నీటిని తరలించడం ఈ ప్రాజెక్టులో ఉన్నటువంటి ముఖ్యమైన అంశం అని చెప్తూ ఉన్నారు. అయితే బనకచెర్ల నుంచి నీటిని రాయలసీమ ప్రాంతానికి అందించడం ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశమైనప్పటికీ ఇలాంటి నీటిని తరలించడం మాత్రం ఏపీ ప్రభుత్వానికి సాంకేతికంగా సవాలే అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇందులో 3 దశల్లో ఈ ప్రాజెక్టు ప్రణాళికలు అనేది నిర్మించడం జరుగుతుంది. అయితే మొదటగా ఈ ప్రాజెక్టును 3 దశల్లో వివిధ సాంకేతిక నిర్మాణాలతో పూర్తి చేయాలని ప్రభుత్వం అయితే ఇప్పటికే ప్రతిపాదన తీసుకొస్తుంది. అయితే ఈ 3 దశల్లోనూ నిర్మాణాలు ఏ విధంగా చేపట్టనున్నారు, అందులో అవసరమైనటువంటి ప్రణాళికలు ఏంటో అనేది కూడా ఎవరికైతే ఇంకా స్పష్టత అయితే ఇవ్వలేదు. ఇంకా దీనికి సంబంధించి బనకచెర్ల ఈ మొదటి దశ పోలవరం నుంచి కృష్ణా నది వరకు ఉండే అవకాశం ఉంది అని అయితే కొందరు అధికారులు తెలియజేస్తున్నారు. బనకచెర్ల తొలి దశలో పోలవరం ప్రాజెక్టు నుంచి అయితే గోదావరి వరద నీటిని కృష్ణా నది అంటే ప్రకాశం బ్యారేజీకి తరలించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే పోలవరం కుడి కాలువ సామర్థ్యం 17,500 క్యూసెక్లు మాత్రమే. కానీ గోదావరి వరద నీటిని తరలించాలంటే కుడి కాలువ సామర్థ్యాన్ని 38,000 క్యూసెక్ల వరకు కూడా ఆ ప్రవాహం తట్టుకునేలా పెంచాల్సిన అవసరం ఉందని కూడా అక్కడ దానికి సంబంధించిన ప్రాజెక్టు అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. దీంతో పాటు పోలవరం ఏదైతే కుడి కాలువకు సమాంతరంగా ఉన్నటువంటి 25,000 క్యూసెక్ల నీటి ప్రవాహ సామర్థ్యం గత కొత్త వరద కాలువలను తవ్వుతూ ఉన్నారు. ఇంకా దీనికి సంబంధించి అధిక వరదలు కూడా వచ్చినప్పుడు నీటిని మళ్లించడానికి ప్రస్తుత కాలువలపైన అయితే ప్రవాహ భారం తగ్గించడానికి కొత్త కాలువల ఉపయోగపడుతున్న విషయాన్ని కూడా ప్రభుత్వం అయితే ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. దీంతో పాటు ఈ నీటిని ఎత్తిపోసే తాడిపూడి ఎత్తిపోతల పథకం ఉందో దాని సామర్థ్యాన్ని కూడా పెద్ద ఎత్తున పెంచే అవకాశం ఉన్నట్టు కూడా అర్థమవుతూ ఉంది. అందుకు అవసరమైనటువంటి అదనపు పంపులు కావచ్చు, అధిక సామర్థ్యం కలిగినటువంటి మోటార్లు కావచ్చు, పంపు హౌస్ విస్తరణ, కాలువల సామర్థ్యం పెంచే ఇలాంటి పనులన్నింటి మీద కూడా శ్రద్ధ పెడుతుంది ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం. అయితే ఈ మొదటి దశలో నీటి తరలింపు దాదాపు 175 కిలోమీటర్ల పొడవునైతే ఉంటుందని అధికారిక వర్గాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇంకా కృష్ణా నది నుంచి ఏదైతే బొల్లపల్లి రిజర్వాయర్ వరకు కూడా 2వ దశ పనులను పూర్తి చేసే అవకాశం ఉంటుంది. ఇందులో భాగంగా ఈ రిజర్వాయర్ ను 152 TMCల నిల్వ చేసే సామర్థ్యంతో నిర్మించాలన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ముఖ్యమైనటువంటి ప్రణాళిక. అయితే దీన్ని దాదాపు 400 TMCల వరకు కూడా పెంచే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. దీనిపైన మాత్రం ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత అయితే లేదు. నీటిని నిల్వ చేయడానికి ఇక్కడి నుంచి నీటిని తరలి
తరలించడానికి బొల్లపల్లి రిజర్వాయర్ చాలా ముఖ్యమైన ప్రాంతం అని చెప్పుకోవాలి. ఈ 2 దశల్లోనూ సుమారు 150 కిలోమీటర్ల వరకు కూడా గోదావరి జలాలను తరలించే అవకాశం ఉంది. అయితే ఏదైతే బోయినపల్లి రిజర్వాయర్ నుంచి ఇంకా బనకచెర్ల రెగ్యులేటర్ వరకు అయితే 3వ దశ ప్రాజెక్టును నిర్మించే అవకాశం ఉంది. 2 దశల్లో బొల్లపల్లి రిజర్వాయర్ వరకు నీటిని అయితే తరలించిన తర్వాత అక్కడి నుంచి హెడ్ రెగ్యులేటర్ వరకు అయితే నీటిని తరలించాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టులో ఇదే సాంకేతికంగా సంక్లిష్టమైనటువంటి దశగా నీటిపారుదల నిపుణులు అయితే చెబుతూ ఉన్నారు. బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్ నుంచి ఏదైతే పెన్నా బేసిన్ కు గోదావరి నీరును చేరవేసేందుకైతే ఇది ప్రధానమైన మార్గంగా తెలియజేస్తూ ఉన్నారు. ఈ దశలో ఓపెన్ కాలువలతో పాటు 20 నుంచి అంటే 20.50 కిలోమీటర్ల టన్నెల్ నిర్మించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఆ తర్వాత 6.60 కిలోమీటర్ల దూరం అంటే దాదాపు ఏదైతే సిద్ధాపురం వద్ద జంట సొరంగాలు ఉన్నాయో వీటన్నిటిని కూడా నిర్మించే అవకాశం ఉంటుంది. ఆ సొరంగాల తర్వాత 17 కిలోమీటర్ల పైప్ లైన్స్ వేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఈ ప్రాంతంలో ఈ మార్గంలోనే నల్లమల్ల అటవీ ప్రాంతం కూడా పర్వతాలతో నిండినటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో భూసేకరణ సమస్యలను అధిగమించడం కోసం కూడా ఈ టన్నెల్స్ పైప్ లైన్ల ద్వారా నీటిని తరలించాలనేది ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి ఆలోచన. 3వ దశలో కూడా నీటిని 135 కిలోమీటర్ల తరలించాల్సిన అవసరం ఉంటుంది. అయితే దాదాపు 400 కిలోమీటర్ల కాలువలు, 9 లిఫ్టులు, 4000 మెగావాట్ల విద్యుత్ ఇవన్నీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నట్టు తెలుస్తుంది. దాదాపు 400 కిలోమీటర్ల వరకు కూడా ఓపెన్ కాలువలు, టన్నెల్స్, పైప్ లైన్స్ వేయాల్సి ఉంటుంది. అయితే బనకచెర్ల ప్రాజెక్ట్ లో 3 దశల్లో కూడా 9 లిఫ్టులను ఏర్పాటు చేసిన 9 లిఫ్టులను ఏర్పాటు చేసి నీటిని ఎత్తిపోయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ప్రతి దశలోనూ 3 లిఫ్టులు ఏర్పాటు చేయాలి. నీటిని ఎత్తిపోసేది కూడా దాదాపు 4000 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుందని నీటి అంచనా వేస్తూ ఉన్నారు. అయితే వాస్తవానికి ఇక్కడ తెలంగాణకు వచ్చే నష్టం ఏమిటి, తెలంగాణ ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తుంది అన్న కోణంలో చూసినట్లయితే బనకచెర్ల ప్రాజెక్టు పైన తెలంగాణ తీవ్రమైనటువంటి అభ్యంతరాలను అయితే వ్యక్తం చేస్తూ వస్తుంది గతం నుంచి కూడా. అయితే ఎందుకంటే ఇక్కడ ప్రాజెక్టు అమలైతే మాత్రం ఏదైతే తెలంగాణకు చెందినటువంటి గోదావరి నీటి వాటా అనేది ఉంటుందో అది ఖచ్చితంగా తగ్గుతుందనే ఆందోళన కూడా వ్యక్తం అవుతుంది. ఇందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం అయితే ఈ యొక్క బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో కాస్త విముఖతని చూపుతోంది. ఖచ్చితంగా బనకచెర్ల ప్రాజెక్టు వ్యవహారంలో తాడోపేడో తేల్చుకోవాలన్న కోణంలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తుంది. అయితే తెలంగాణ ప్రాంతాలకు సాగునీరు ఏదైతే ఉంటుందో సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, వాటి కొరత ఏర్పడుతుందని పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి ఇదివరకే. అయితే ఏదైతే వృధాగా పోతున్నటువంటి నీరు తెలంగాణ ప్రభుత్వంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి జనాలు కూడా అయితే తెలంగాణకు సంబంధించినటువంటి ఏదైతే స్టేక్ హోల్డర్స్ ను సంప్రదించకుండానే ఏపీ ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకుందని కూడా అనేక రకాలైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటుంది ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం. అయితే దీనికి సంబంధించి వాస్తవానికి ఏదైతే బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించి పర్యావరణ అనుమతుల విషయంలో కూడా నిపుణుల కమిటీ దీనికి సంబంధించి కీలకమైనటువంటి సూచనలు చేసింది. ఇక ప్రాజెక్టు వ్యవహారం అనేది మీ ఒక్కరికి మాత్రమే సంబంధించిన వ్యవహారం కాదు. ఇది అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా దీనిపైన డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఆ రాష్ట్రాలకు కూడా దీనిపైన వాటర్ హక్కు ఉంటుంది. ఖచ్చితంగా ప్రాజెక్టు వివరాలను పూర్తిగా పరిశీలించాల్సిన అవసరం అయితే ఉంది. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని స్పష్టమైనటువంటి నిర్ణయానికి వచ్చాకే ఏంటి అన్న కోణంలో అయితే కేంద్ర ప్రభుత్వం డిసైడ్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ పరిశీలన పూర్తయ్యే వరకు కూడా పర్యావరణ సమతుల్యత పైన అయితే ఏకాభిప్రాయానికి రాని విధంగా అయితే ఆలోచనలు తెలుపుతూ ఉంది కేంద్ర ప్రభుత్వం. కేవలం ఏవైతే టెక్నికల్ పరిశీలనలు మాత్రమే కాకుండా ఏదైతే జీడబ్ల్యూడిటి ఇచ్చినటువంటి ఆ ఉల్లంఘనల విషయాల పట్ల కూడా ఫిర్యాదులు ఇప్పటి వరకు అందుకుంది కాబట్టి దానికి సంబంధించి కూడా కేంద్రం దృష్టి సారించే అవకాశం ఉంది. అవన్నీ కూడా పరిశీలించకుండానే ప్రాజెక్టును ఆమోదించడం ఖచ్చితంగా ఇది సమస్యాత్మకం అవుతుందని కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే భావిస్తుంది. దీనికి సంబంధించి ఎవరైతే ఈ అధికారులు ఉంటారో కూడా అధికారులు కూడా దానికి సంబంధించి ఇది సరైన వ్యవహారం కాదు అన్నట్లు తెలియజేస్తూ ఉన్నారు. ప్రాజెక్టు వల్ల తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్ర ఇలాంటి అన్ని రాష్ట్రాలకు కూడా వీటిని ఇన్వాల్వ్ చేయాల్సి ఉంటుంది. వాటి నిర్ణయాలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది అన్న కోణంలో అయితే కేంద్ర ప్రభుత్వం తెలియజేస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ ప్రాజెక్టు పైన ఇప్పటికే పలు సంఘాలు కావచ్చు, స్థానికులు కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి అనేక ఫిర్యాదులు ఇప్పటికే అందాయని కేంద్ర నిపుణుల కమిటీ అయితే తెలియజేస్తోంది.